హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. వెల్కమ్ టు చెఫ్ స్వాతి యుఎస్ఏ ఛానల్. నేను ఇప్పుడు చేయబోతున్న కూర చిక్కుడుకాయ టమాటో అండ్ కోడిగుడ్లు ఇగురండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఏమిటో నేను చెప్పబోతున్నాను. దీనికి కావాల్సింది ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి. నేను ఇది ఎలా చేయాలో కూడా చెప్తాను. చాలా మంచి వాసన వస్తుందండి. మీకు నేను చేసేటప్పుడు చూపిస్తాను. చిక్కుడుకాయలు మేము ఆల్రెడీ మా తోటలో పండించినవండి. ఇవి మేము ఇలా కట్ చేసి జిప్లాక్లో పెట్టుకుంటామండి. కావాల్సినప్పుడు వాడుతూ ఉంటాము. ఎందుకంటే ఇక్కడ 6 నెలలు చలిగా ఉంటుందండి. ఇంకొక 6 నెలలు ఎండలు ఉంటాయండి. ఆ ఎండాకాలంలో గార్డెన్ వేసుకున్నప్పుడు ఈ చిక్కుడుకాయలు అనేవి అన్నీ తెంపుకొని కావాల్సిన వరకు వాడతా, మిగతావి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటామండి. అప్పుడైతే మనం ఇంకా తర్వాత రిమైనింగ్ ఆ చెట్లు లేకపోయినా కూడా వాడుకోవచ్చు అనేసి ఇలాగ కొంతమంది అయితే ఫ్రీజర్లో పెడతారండి. నేనైతే ఉన్న వరకు వాడుతూ ఉంటాను. ఏమైనా రిమైనింగ్ ఉంటే కనుక ఫ్రీజర్లో పెట్టుకుంటాను. దీనికి చిక్కుడుకాయలు నేను ఇవైతే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఎగ్స్ ఉడికించి పొట్టు తీసి పెట్టేసుకున్నాను. దీనికి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 3 టమాటోలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని నేను ఇప్పుడు చేయబోతున్నానండి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను దీనిలో ఎగ్స్ ఫస్ట్ వేపుతానండి. ఎగ్స్ పగలకుండా కొంచెం అటు ఇటు ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి. అప్పుడైతే మీకు బాగుంటుందండి. అది మంచిగా వేగి బయటకు తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే చిక్కుడుకాయ ఇట్లాగా ఏదన్నా కాంబినేషన్ వేపుకొని చేసుకుంటామో అది చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను మ్యాక్సిమం ఏమైనా కాంబినేషన్స్ అలా కూడా వాడుతూ ఉంటానండి. ఇప్పుడు నేను ఈ చిక్కుడుకాయలో టమాటాలు అయిపోతున్నాను. టమాటాలు, ఈ కోడిగుడ్లు ఇవన్నీ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అసలు కోడిగుడ్డు అనేది ఏ కాంబినేషన్కైనా బాగుంటుందండి. సొరకాయకి కానీ, బీరకాయకి కానీ, దోసకాయకి కానీ ఏ కాంబినేషన్కైనా నేను ఇట్లా వాడుతూ ఉంటానండి. మునక్కాయలు, ఇంకా మునక్కాయలు ఉంటే కూడా మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వేపుకొని పక్కకు తీసి పెట్టుకున్నాక మీకు ఎలా చేయాలనేది కర్రీ చూపిస్తానండి. ఇప్పుడైతే కోడిగుడ్లు వేపు పెట్టేసుకున్నానండి. ఇదిగోండి ఇలా వేపు పెట్టేసుకున్నాను. దీంట్లో ఇదే ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు వేస్తున్నానండి. మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారండి. స్కూల్కి రెడీ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగినాక దీంట్లో ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నానండి. ఇది కొంచెం బాగా వేగినాక ఇదంతా మనందరికీ తెలిసిందే టెక్నిక్ అండి. మనందరికీ తెలిసేది కొంచెం సాల్ట్ వేస్తే కనుక దీంట్లో ఉల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి. తర్వాత మళ్ళీ మనం చూసుకొని చిక్కుడుకాయకి సరిపడా అప్పుడు ఉప్పు మళ్ళీ వేద్దామండి.
ప్రస్తుతానికైతే సాల్ట్ వేస్తున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలండి. వేగినాక దీంట్లో టమాటాలు అయితే వేసేస్తానండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి. దీంట్లో ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాం. అండ్ పచ్చిమిరపకాయలండి, ఇవి కూడా కొంచెం బాగా వేగినాక అండ్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇది బాగా నూనెలో వేగినాక అప్పుడు మనము మిగతావన్నీ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపాలండి, ఎందుకంటే అది పచ్చివాసన వస్తుంది. సో బాగా వేగితే అది బాగా మంచి స్మెల్ వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఏ కూరలో అయినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ వెల్లుల్లి చాలా హెల్దీ కదండి, అల్లం కూడా. దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తానండి. పసుపు యాడ్ చేసుకున్నాక దీనిలో మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చిక్కుళ్ళు అయితే అవైతే దానిలో యాడ్ చేసేస్తున్నానండి. దీన్ని చిన్నగా మిక్స్ చేసుకొని రిమైనింగ్ అయితే యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఇదైతే కలిపేసి పెట్టానండి. దీనిలో మనము ఫస్టే నీళ్ళు పోయకూడదండి, కొంచెం చిన్న మంట మీద మూత పెడితే దానిలో వాటర్ అనేవి వస్తాయి. వచ్చినాక మనం దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో నేను ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. అండ్ 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం తగ్గించుకోవచ్చండి. దీనిలో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తానండి. ఇది ఇప్పుడు మిక్స్ చేసేసుకొని కొంచెం మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గబెడితే దాంట్లో వాటర్ అయితే బయటకు వచ్చేస్తాయండి. ఆ తర్వాత మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాము. దానికి తగ్గట్టు వాటర్ అన్నీ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడైతే చూద్దామండి, దీనిలో వాటర్ వచ్చింది అంత 10 మినిట్స్ అయిపోయింది. అదిగోండి వాటర్ వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో అయితే ఎగ్స్ వేసేస్తున్నానండి. ఎగ్స్ వేసేస్తున్నాను. ఒక్కసారి కలబెట్టుకొని మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ముక్క అయితే నాకు ఉడికిపోయిందండి. ఇదిగోండి ఉడికిపోయింది. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే చిక్కుడుకాయ కోడిగుడ్డు ఇగురు రెడీ. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దామండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూద్దాము ఇప్పుడు ఎలాగుందో. ఇదిగోండి కోడిగుడ్లు, చిక్కుడుకాయ, టమాటో ఇగురండి. ఇది పెద్ద చిక్కుళ్ళు అండి. థ్యాంక్ యూ.
కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు కలుస్తానండి. బాయ్ అండి.